ఆఫీసర్స్ మేజర్ రోల్ ప్లే చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేయడం అనేది, సిబిఐకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఇష్యూని మనం ఒక కేస్ స్టడీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ముందైతే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు యువత అంతా కూడా మోర్ దాన్ 80% దే ఆర్ స్పెండింగ్ దర్ టైమ్ ఇన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలోనే వాళ్ళ మేజర్ టైం ని తీసుకొని ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ని చూస్ చేసుకొని ఇప్పుడు ఈ కేసులో చూస్తే మనం అదే జరిగింది. వాళ్ళు ఆ అమ్మాయిలంతా కూడా వాళ్ళతో లవ్ ట్రాక్ లో దిగిపోయి ఈవెన్ సెక్స్ వరకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అందువల్లనే వాళ్ళు మోసపోవడం అనేది ఈ విషయంలో మనం గమనించవచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఒక కేస్ స్టడీగా తీసుకొని గవర్నమెంట్స్ కూడా దీనికి తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు మన యువత కూడా సోషల్ మీడియాలో ఉంది. వాళ్ళని ఇలాంటి ఇష్యూస్ నుంచి కాపాడుకోవడానికి మరొకసారి ఇంకా కొద్ది మంది అమ్మాయిలు ఇలాంటి దాంట్లో పడిపోకుండా ఉండడానికి ఏం కేర్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అమ్మాయిలకి ఏం గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఇండివిజువల్స్ లేకపోతే ఫ్యామిలీ పేరెంట్స్ నో గైడ్ చేస్తే మాత్రం సరిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా ఈ రోజు డైలీ వేజెస్ గా ఉన్న వాళ్ళు మేజర్ గా ఉన్నారు. బిలో పావర్టీ లైన్ లో ఉండి వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడితే గానీ పిల్లల్ని సాదుకోలేని పీరియడ్ లో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఇండివిజువల్స్ పైన అంటే ఫ్యామిలీస్ నే కేర్ తీసుకోవాలి అని మనం చెప్పలేము. గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ సర్టెన్ గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ these kind of issues అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, డెఫినెట్లీ I'll come back to you again. At the same time మనం ఒకసారి సబ్బాని లత గారి దగ్గరికి వెళ్దాం.